ప్రచార విభాగం నగర అధ్యక్షుడు బాలాజీ గారు, 27వ డివిజన్ నాయకులు తేజ రాయల్ గారు, నగర యువజన విభాగం కార్యదర్శి నరేష్ గారు, 27వ డివిజన్ యువజన విభాగం నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా జరగనటువంటి అద్భుతాలు చేస్తాం, తద్వారా ప్రజల మన్ననలు పొందుతాం, ప్రజలందరూ ఆశించినటువంటి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని 3 పార్టీలకు చెందినటువంటి అధినేతలు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా తిరుపతి పర్యటనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నగర నడిబొడ్డు 4 కాళ్ళ మండపం దగ్గర భారీ స్థాయిలో బహిరంగ సభని నిర్వహించి తిరుపతిని ప్రత్యేకంగా పరిగణించి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ₹1 నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించకపోగా ఈరోజు కేవలం నగరపాలక సంస్థ మాత్రమే, నగరపాలక సంస్థకు వచ్చేటువంటి ఆదాయం ద్వారా చిన్నా చితగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ నగరపాలక సంస్థ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ కూడా తిరుపతి ప్రజలు చెల్లించేటువంటి పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారానే ఈరోజు నగరం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండగా తిరుపతి ప్రజలని మోసం చేసేటువంటి విధంగా తిరుపతికి అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికల్లో ఓట్లను దండుకొని ఈరోజు తీరా అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం దోపిడికి తెరలేపినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే తిరుపతి నడిబొడ్డులో అత్యంత ప్రైమ్ ప్రాపర్టీగా నగరపాలక సంస్థకు ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద ఎత్తున విలువ కలిగినటువంటి స్థిరాస్తిని ఈ కూటమి ప్రభుత్వం రేపు జరిగేటువంటి కౌన్సిల్లో అమ్మకానికి తీర్మానం పెట్టడం చూస్తుంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ యొక్క చర్యను చూస్తేనే అర్థమవుతోంది. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ తిరుపతి ప్రజలందరికీ కూడా సుపరిచితమే. గతంలో ఇదే చాళుక్య లాడ్జ్ వద్ద చార్మినార్ హోటల్గా నిర్వహించినటువంటి సంగతి కూడా తిరుపతి ప్రజలందరికీ విదితమే. తిరుపతిలోని తాళపాక పెద్ద గంగమ్మ ఆలయం పక్కనున్నటువంటి ఈ చాళుక్య లాడ్జ్ విస్తీర్ణం 924 అంకణాలు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఆస్తిని నగరపాలక సంస్థ అమ్మకానికి పూనుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపదను సృష్టిస్తాం, సృష్టించినటువంటి సంపదని ప్రజలందరికీ కూడా పంచి పెడతాం. గత ప్రభుత్వం అంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం అప్పులకే పరిమితం అయిపోయింది. మేము గాని అధికారంలోకి వస్తే ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి సంస్కరణల ద్వారా సంపదని సృష్టించబడినటువంటి సంపద ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా పంచిపెడతామని చెప్పి ఎక్కడా లేని గొప్పలకి పోవడం జరిగింది. మరి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన గాడిలో లేదు, శాంతి భద్రతలు క్షీణించాయి. అదేవిధంగా అప్పులను చూస్తే ఈరోజు 1,60,000 కోట్లకు పైగా అప్పులకి ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం పోయినటువంటి పరిస్థితి. మరి అప్పులు ఏం చేశారు? అంత మేర అప్పులు ఇంతవరకు తెలియని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ద్వారా మొన్నటికి మొన్న అమ్మఒడి అనేటువంటి పథకానికి కూడా తల్లికి వందనం పేరుతో అరాకొర నిధులను కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం కూడా పూర్తి చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులను పెడుతూ ఆ కేసులను ఎదుర్కోవాలంటే చూసాం. మొన్న సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ రకంగా 50 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో విశేష సేవలను అందించినటువంటి ఒక వ్యక్తిని, ఎటువంటి మచ్చ లేనటువంటి
సీనియర్ జర్నలిస్టుని కేవలం నవ్వాడు అన్నటువంటి ఆరోపణతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారు బెయిల్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. దానికి కూడా దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి లాయర్లను సిద్ధార్థ లూత్రా, రోహిత్ ముగల్గి ఇలాంటి వ్యక్తులని ప్రజాధనం ఉపయోగించి జర్నలిస్టుల పైన ఈ రకంగా కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటుంది. ఇలాంటి పరిపాలన ప్రజలు ఏమాత్రం కూడా హర్షించడం లేదు. మరి ఈరోజు తిరుపతి పట్టణంలో తీసుకుంటే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది చేయకుండా, మరి గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతనంగా అనేక మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకొని వచ్చి నగర విస్తీర్ణాన్ని, నగర పరిధిని పెంపొందించి తద్వారా తిరుపతి నగరపాలక సంస్థకి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి విధంగా పన్నుల రూపంలో ఈరోజు మనం చూసినట్లయితే నగరం ఎంతో బృహత్తరంగా అభివృద్ధి చెందుతుంది. అనేక వాణిజ్య సముదాయాలు, గృహ సముదాయాలు, ఈ రకంగా క్రీడా మైదానాలు ఇన్ని పెరుగుతూ తద్వారా కార్పొరేషన్కి రాబడి వచ్చేటువంటి మార్గాలను ఆ రోజు అభినయ్ రెడ్డి గారు తీసుకొని వస్తే, మరి ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక ఏమాత్రం కూడా నగరం పైన చిత్తశుద్ధి లేకుండా, నగర ప్రజల పైన, నగర అభివృద్ధి పైన కించెత్తు కూడా చిత్తశుద్ధి చూపకపోగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులను దోపిడీ చేసుకోవడానికి తెరలేపినటువంటి విషయం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఈ చాళుక్య లాడ్జ్ను అమ్మకానికి పెడుతూ దానిని దోచుకోవాలని కూటమి పార్టీల నాయకులు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే రేపు జరిగేటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో ఈ ఒక్క ఆస్తిని అమ్మకానికి పెడుతున్నామని చెప్పి పేర్కొనడం. దీనికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నూతన పరిపాలనా భవనం, దానికి దాదాపు 94 కోట్ల రూపాయలను ఆ రోజు అంచనా వేయడము, పనులను ప్రారంభించడము జరిగింది. ఇప్పటి వరకు 60% పనులు పూర్తి కావచ్చాయి. గుత్తేదారుకు ఇప్పటి వరకు కూడా 60% పనులకు సంబంధించి చెల్లింపులు చేయలేకపోయాము. ఇప్పటికే కేవలం 16 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించడం జరిగింది. దాదాపు 60 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత మొత్తంలో నిధులు నగరపాలక సంస్థ ఖాతాలో లేవు అని పేర్కొనడం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతో ఇచ్చేటువంటి నిధులలో భాగంగా చేపట్టినటువంటి నిర్మాణమే నూతన నగరపాలక సంస్థ భవనము. మరి స్మార్ట్ సిటీ నిధులను తీసుకురాకుండా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి మీరు కార్పొరేషన్ కార్యాలయాన్ని కట్టడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. మీరు నూతన కార్పొరేషన్ భవనాన్ని సాకుగా చూపించి కార్పొరేషన్ ఆస్తులను దోచుకోవడానికి తెగబడ్డారు కూటమి పార్టీల నాయకులు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఇంత 3 పార్టీలు మూకుమ్మడిగా మీరు నిధులను కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సింది పోయి కార్పొరేషన్ ఆస్తులపైన కన్నేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకురండి. మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఈరోజు దేశం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కీలకంగా ఉన్నటువంటి భాగస్వామి అని చెప్పుకుంటున్నారు కదా. మరి లోకేష్ గారు ఒకవైపు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటయ్యా అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్తో నడుస్తున్నటువంటి సర్కార్ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏం కోరినా కూడా
కాదనకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెంటనే రాష్ట్రానికి ఇస్తున్నారు నిధులను, అదేవిధంగా ఏం కోరినా చేస్తున్నారు అని లోకేష్ గారు మాట్లాడారు. మరి ఎందుకు ఇంత చిన్న మొత్తాన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాలేకపోతున్నారా? తీసుకురాలేకపోతే పోయారు, కనీసం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా కూడా దీనికి నిధులు కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవేమీ చేయకపోగా కార్పొరేషన్ ఆస్తులను అమ్మి మీరు ఈరోజు విలువైనటువంటి ఆస్తులను కాజేసేటువంటి కుట్రకు తెరలేపడం చాలా ఘోరమైనటువంటి చర్య. ఈరోజు కేవలం 94 కోట్లతో నిర్మితమవుతున్నటువంటి భవనాన్ని సాకుగా చూపించి దానికి చెల్లింపులు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఇంత విలువైనటువంటి ఆస్తిని అమ్మడం, ఇది ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రే. దానిలో భాగంగానే వాళ్ళు పేర్కొన్నటువంటి ధరని చూస్తే ఏ రకంగా ఇంత ఘోరమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారని అర్థమవుతుంది. దాదాపు 924 అంకణాల విలువైనటువంటి ఆస్తిని ఈరోజు తాళ్ళపాక పెద్దగంగమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, దేవస్థానానికి సంబంధించినటువంటి 2వ సత్రాల సముదాయం అక్కడ ఉంది, అనేక వాణిజ్య సముదాయాలు, థియేటర్స్ అయితేనేమి, అనేక రకాలైనటువంటి స్టార్ హోటళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ అది. అక్కడ ఈరోజు అంకణం విలువ చూస్తే 15 నుంచి 20 లక్షల వరకు కేవలం ఒక అంకణం ధర, మార్కెట్ ధర ఉండగా కేవలం 60,000 రూపాయలు వీళ్ళు ధరని నిర్ణయించేసి దీన్ని అమ్మకానికి పూనుకుంటున్నామని చెప్పి ప్రకటించేసి రేపు జరగబోయేటువంటి కౌన్సిల్లో దీన్ని ఆమోదించుకునేసి దీన్ని అమ్ముకోవాలని తెగబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ యొక్క దోపిడిని, దీని వెనుకున్నటువంటి కుట్రని ప్రజల ముందుంచుతాం. దీనికోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీరుతాం. భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఒక దోపిడీ చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రజలందరితో కలిసి నిర్విరామంగా ఈ చర్యను వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. దీనికోసం మేము ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మమ్మల్ని అణచివేయాలని చూసినా, కేసులతో మమ్మల్ని భయప్రాంతంకి గురి చేయాలని చూసినా, లాఠీలతో మమ్మల్ని దాడులు చేయాలని చూసినా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం, నగరపాలక సంస్థ, అదేవిధంగా తిరుపతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుండేటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దీనిని దయచేసి ఈ కూటమి 3 పార్టీలు వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.